నేటి ఆదివారం ఉదయం తూకివాకం సమీపంలోని ఆర్పీఆర్ కళ్యాణ మండపంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనడానికి ఉదయం 11:35 రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సాదర స్వాగతం లభించింది. డీఐజీ షిమోషి వాజ్పేయి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, పలమనేరు, చంద్రగిరి, సత్యవేడు, నగరి, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యేలు అమరనాథ్ రెడ్డి, పులివర్తి వెంకటమణి ప్రసాద్ అలియాస్ నాని, కోనేటి ఆదిమూలం, భానుప్రకాష్, డాక్టర్ విఎం థామస్, టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. విమానాశ్రయం వెలుపల ముఖ్యమంత్రి ప్రజలకు, అభిమానులకు అభివాదం చేసి అర్జీలు స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి ఆర్పీఆర్ కళ్యాణ మండపానికి రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. కాగా వివాహం అనంతరం ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.